హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్షో డైరీస్ 164. సో నేను మీకైతే ఏం రెసిపీ తీసుకొచ్చాను అని గెస్ట్ చేస్తున్నారా? స్వీట్ కార్న్ చూపించి. సో క్రిస్పీ కార్న్ అయితే నేను చేయబోతున్నానండి. సో చాలా సింపుల్ మెథడ్లో మన ఇంట్లో స్నాక్ ఐటమ్కి కానీ పిల్లలకి పెట్టాలనే కానీ సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ కార్న్స్ అన్నీ మనం మోల్డ్ చేసుకొని కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసేసి బాయిలింగ్ చేసేసుకోవాలి. रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का आराम से लेने का हाँ కొంచెం పసుపు అవన్నీ యాడ్ చేసేసుకొని మనం ఒక 70% బాయిలింగ్ చేసుకోవాలి అండి. మిగతావి మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా అయిపోతాయి. 70% బాయిలింగ్ చేసుకుంటేనే చాలా బాగుంటాయండి. సో ఇవైతే బాయిల్ అవుతున్నాయి కదా. సో ఇవైతే నేను వడపెట్టేసుకొని కొంచెం వేడి అంతా చల్లారేదాకా నేను పెట్టానండి. సో దాని తర్వాత నేను ఇది కదిపేసి నేనైతే ఒక గిన్నెలో తీసేసుకుంటున్నాను. వడకట్టినవి అన్నీ మొత్తం కొంచెం చల్లారడం అయిపోయింది. సో నేనైతే ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. దాని తర్వాత అయితే నేను దీనికి కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి. కార్న్ఫ్లోరే తప్ప అసలు ఇంకా ఏమీ యాడ్ చేసుకోవద్దు. ఓన్లీ జస్ట్ కార్న్ఫ్లోర్ 70% బాయిల్ అయిన తర్వాత మనం సరిపడంత కార్న్ఫ్లోర్ దాని మీద మొత్తం మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకా పొడి పొడిగా ఉంది అని మనకు అనిపిస్తే కొంచెం మనం వాటర్ వేసుకొని దగ్గర పడేలాగా మనం మిక్స్ చేసుకొని ఒక 10 minutes పక్కన పెట్టేసుకోవాలి ఇంట్లో. దాని తర్వాత 10 minutes మనం పక్కన పెట్టుకున్నాక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాని సరిపడంత ఆయిల్ పెట్టేసుకొని అది కొంచెం హీట్ అయ్యేదాకా మనం ఉండాలి. హీట్ అయ్యాక ఇంకా కొంచెం మనం హీట్ అవుతుంది అనే లోపల మనం ఇంకా కార్న్ఫ్లోర్ మిక్స్చర్ని వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇంకా వెంటనే కదపకూడదు. ఒక 5 minutes కానీ ఒక 3 minutes కానీ దాన్ని అలానే ఉంచేయాలి. దాన్ని అలా ఉంచాక అవన్నీ సెటరేట్ అయ్యాక దాని తర్వాత ఇంకా మనం కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు బాగా వేగుతాయి అనమాట. అదిగోండి అలా నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టు చేయాలి. అసలు ఇంత కూడా ఫస్ట్ మనం కలపకూడదు. ఒక 3 minutes కానీ 5 minutes కానీ కొంచెం అయ్యాక అప్పుడు కిందకి పైకి అనుకుంటూ కలిపి మనం ఇంకొక ప్లేట్లో కానీ లేకపోతే బౌల్లో కానీ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ తీసుకుంటున్నానండి. ఇది చూడండి, మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను క్లారిటీగా. ఇంకా మనం ఒక ట్రిప్కి వేసుకుంటాం కదా, అవన్నీ ఇలా పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు మనం ప్లేట్లో వేసేటప్పుడే కరకరమంటాయి. దాని తర్వాత మనకి తగినంత ఉప్పు తగినంత కారం వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేస్తూ మనం హాయిగా తినేయచ్చు. సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.